గుండు బస్ కనపడతలే అయోధ్యలో ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఏంటిది? ప్రాణప్రతిష్ఠ, రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. బలరాముడి కాదు, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అలాగే ఒక హిందువుగా ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. చరిత్రలో అక్కడ గుడి ఉంది, మసీదు ఉన్నదని చెప్పి చాలా ఇష్యూలు అయినాయి అని అన్నారు. సో ఏది ఏమైనా ఇద్దరిని సంతోషపెడుతూ వాళ్ళకు కూడా సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చేసి, సో త్వరలో మసీదు కూడా కట్టే ప్రోగ్రాం జరుగుతుంది. రీసెంట్గా దానికి సంబంధించిన పెద్దలు కూడా చెప్పారు, ఇచ్చారు గుడి మేము కూడా కడతాం త్వరలో, కొంచెం డబ్బుల పరంగా ఆగినామని. సో ఇప్పుడు కొంచెం ఈ మందిరానికి తొందరగా డబ్బులు దొరకటం, అంటే జనాలు దానం డబ్బులు ఇవ్వటం అనేది తొందరగా జరగటం వల్ల, సో ఒక 2020లో స్టార్ట్ చేశారు. 4 years పట్టింది కదా, 3 years పట్టింది. 20 అంటే 3-4 years ఈజీగా పట్టింది. సో కంప్లీట్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండి వాళ్ళు చరిత్రని ఒకసారి గుర్తు చేసేసుకొని దాని గురించి రాముడు అంటే దేవుడు ఎలాగ మారాడు, తండ్రి మాట జవదాటకుండా అనే ఒక సందేశాన్ని ప్రపంచానికి ఎలా అయితే అందించాడో, సో దాన్ని మర్చిపోతున్నారు ఈరోజు. అయ్యా అవ్వ మాట ఇనుడు లేదు, ఏం లేదు, తీసుకుపోయి అనాథాశ్రయం ఎలా పడేయటం, వాళ్ళని పట్టించుకోకపోవటం, దాంట్లో మనం కూడా ఉంటాం, కొన్నిసార్లు మనం కూడా వినము. సో ఇలా చాలామంది చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక చరిత్రని మళ్ళీ ఒక కొత్త శకం, కొత్త యుగం అనుకోవాలి. ఈ రోజు నుంచి ఒక కొత్త యుగం స్టార్ట్ అయిందని అనిపిస్తుంది నాకైతే. సో మంచి పరిణామమే, అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి ఇష్యూ లేకుండా, గొడవలు జరగకుండా అయితే మంచిగా అవుతున్నది. అలాగే ఉండాలని కోరుకుంటున్నా. సో 500 సంవత్సరాలుగా అప్పటి నుంచి ఇష్యూలో ఉన్నది. ఇప్పుడు ఇంకా ఒక విధంగా మోడీ రావటమే అది రియల్గా ఒక అడుగు ముందుకేసింది అనిపిస్తుంది. వేరే వాళ్ళంటే ఇంకా ఇంకా లేట్ అవ్వచ్చు. సో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. రాముడు మనిషి అయినా దేవుళ్ళగా ఎలా మారాడనేది ఆయన నుంచి కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సో అది నేర్చేసుకుంటూ చెడుని పక్క పడేయండి. చెడు ఉంది, మంచి ఉంది, అందరు చేస్తారు. చెడు అందరు చేస్తారు. సినిమాలు చూపించట్లేరా? అలాగే చరిత్రలో కూడా ఉన్నాయి. రాముడు రాజు దేవుడు అయ్యాడు. సో మనం కూడా అలా మంచి పనులు చేసుకుంటూ పోతే రాముడు అంతటి పేరు కాకపోయినా కనీసం ఒక వీడు మంచి కుర్రాడు, ఒక మంచి మనిషి అనే పేరు అయితే సంపాదించుకోగలుగుతాం. సో మంచి గురించి అసలు చెడు అనే పదం నోట్లకి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. మంచిని పంచండి, మంచిని ప్రేమించండి, మంచికి దగ్గరగా ఉండండి. చెడు కనబడ్డదంటే దాన్ని దూరం చేసేయండి. పలానోడు ఇట్లా చేస్తాడు, పలానోట్లు ఆడ చేస్తాడు అని అంటే మనం కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తుందేమో. సో దాన్ని చూడకండి, దాని ఆలోచించకండి, ఆ పదం కూడా మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటున్నా. సో అది ఏది ఏమైనా ఇప్పుడు ఈరోజు ఆడ జరగడం అనేది రియల్లీ గ్రేట్. చాలా సెక్యూరిటీ కూడా చాలా బలంగా కనబడుతోంది. అలాగే మోదీ పక్కన యోగి తప్ప ఇంకెవరు కనబడలేరు పెద్దవాళ్ళు. సో ఫ్యూచర్ పిఎం ఆయనే అవుతాడేమో. ఇంకా ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. హిందువులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో సేమ్ టైం వాళ్ళకు కూడా మసీదు కూడా నిర్మాణం చేసి అందరినీ హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాయి. అయితే అంటే అయోధ్య ప్రాణ ప్రతిష్టలో ఎవరికి క్రెడిట్ దక్కుతుందన్న, అంటే గుడి కట్టడానికి క్రెడిట్ ఎవరికి? మొత్తం ఆడ మోడీ లీడర్ అయినా కానీ జనాలు ప్రేమ లేనిది ఒక్క మనిషి ఏం చేయలేడు. లీడర్ ఎంత పెద్ద లీడర్ అయినా ఒక్క మనిషి ఏం చేయలేడు. ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆ ప్రపంచంలో ఉండేది జనాలే. ప్రజలే ప్రభుత్వం అంటారుగా. సో ఆడ మోడీ లీడర్ అయినా కానీ ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, ప్రజల సపోర్ట్ లేని మోడీ మాత్రం ఏం చేస్తారో ఏం చేయలేడు. ఇప్పుడు గాంధీ తాత పేరు ఒక్కడే ఎందుకు పైకి? ఆయన కాకుండా ఎంతమంది లీడర్ లేరు దేశానికి స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళందరూ వెనకకి పోయారు ఎందుకు? లీడర్ ఒక్కడే ఎందుకు? ఆయన ముందడుగు వేసి ఉన్నాడు కాబట్టి ఆయన పేరు వినపడ్డది. అలాగే ఇప్పుడు మోడీ జనాల ప్రేమతో మోడీ ముందడుగు వేసి దేశానికి 2 times ప్రధాని అయ్యాడు కాబట్టి సో బలంగా దాన్ని లాక్కొని వచ్చేసాడు. అంతకుముందు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసి దానికి అయితే సపోర్ట్ చేశారు. సో అలా ఒక్కొక్క లీడర్ వస్తూ ఉంటారు. లీడర్లకు సపోర్ట్ చేయాలంటే మన చుట్టూ ఉన్న జనాలే, ఓన్లీ హిందువులని కాదు, అక్కడున్న మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుంది. అన్ని కులాల మతాల సపోర్ట్ ఉంటుంది. ఓన్లీ హిందువులు సపోర్ట్ చేసినంత మాత్రాన కూడా అది కరెక్ట్గా అవుతుంది అనుకోరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళలో కూడా కొంత సపోర్ట్ ఉంది కదా, అవునండి ఇంతకుముందు ఇక్కడ గుడి ఉండేనండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కొంతమంది. సో వాళ్ళ సపోర్ట్ కూడా లేకపోతే అసలు లేదు మాదే ఉన్నదంటే ఏమైనా ఇంకా కోర్టు కేసులు ఇంకా పెండింగ్ అవుతున్నాడు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉండటం వల్లనే, మెజారిటీ ఉండటం వల్ల సో అది గుడి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి, గుడి ఇనాగ్రేషన్ చేయడానికి, ఆ గుడి కట్టి దాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజేయడానికి మోడీ గారే మెయిన్ పిల్లర్ ఆయనే ఉంటారు కాబట్టి ఆయన పేరు వచ్చేసింది. అట్లా అయోధ్య గుడిలో ఎల్కే అద్వానీ పాత్ర ఆయన మోదీ కన్నా ముందు ఆయననే కదా జై శ్రీరామ్ అని ఇలా ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఒక 10-15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. హైదరాబాద్ వచ్చినప్పుడు దగ్గర 30 years అప్పటి నుంచి ఇక్కడ అద్వానీ వచ్చినప్పుడు మన బండారు దత్తాత్రేయ గారు ఆడివి అక్కడ కలిసేటోడు. అసలు ఆడినప్పుడు ఏంద్రబాబు ఎక్కడి నుంచో వస్తే ఇక్కడ ఆయనకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఏంది అనుకునేటోడు నేను. ఆ తర్వాత 20-30 years ఈయనే కంటిన్యూ అవడం వల్ల సో వాళ్ళ బలం వెనకున్న సపోర్ట్ ఏంటి, జనాల ఓన్లీ ఆయన ఒక్కడైనా, ఆయన వాయిస్, ఆయన మంచి మాటలు ఇలా తెలుసుకుంటూ పోయినాం. సో మోదీ గారు లేకపోతే ఈరోజు ప్రధాని ఎవరు? ఎల్కే అద్వానీ గారే ఉండేటోళ్ళు. సో ఆయన రమ్మని అన్నారంట, కొంతమంది వద్దని అన్నారంట. అంతే హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది అవుతుందేమో, ఆడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా వద్దని అన్నారని కొంతమంది అన్నారు.
సో హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదో జరుగుతుంది, రాలేను అని ఆయన అన్నట్టు కూడా రావాలనే ఉద్దేశం కూడా ఉన్నది, ఎలాగైనా వెళ్ళాలనే ఫీలింగ్ తోటి కూడా ఆయన కూడా ఉండేనంట. కానీ చివరికి ఏమైందో తెలియదు, సెక్యూరిటీ ప్రాబ్లమా హెల్త్ ప్రాబ్లమ్ అని మనకైతే బయటకు చెప్పలేదు. సో అయోధ్య ట్రస్ట్కి 3,000 కోట్ల విరాళాలు వచ్చినాయంట, దాంట్లో సగంతో గుడి అయిపోయిందంట, ఇంకా సగం మిగిలినాయంట. సో చాలా హ్యాపీయే కదా. జనాల డబ్బు అని కొంతమంది అంటున్నారు. అఫ్కోర్స్ అన్ని జనాల డబ్బు లేకుంటే ఓన్లీ విరాళాలు దానాలు అంటే మన ట్యాక్సీలు కడతాంగా, ఆ ట్యాక్సీలతోటే కడుతున్నారని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. సో ట్యాక్సీలు కావచ్చు, జనాలు ఇచ్చిన దానాలు కావచ్చు, డబ్బు రూపాయన వస్తు రూపాయన రకరకాలుగా ఇస్తారు కదా, అట్లా ఏదైనా బంగారం రూపాయన ఏదైనా కావచ్చు. సో 3,000 కోట్లు అంటే అలా సగం ఖర్చు అయినట్ట, సగం మిగిలినట్ట. సో ఆ సగాన్ని ఇక్కడి నుంచి అయినా అక్కడ ఆ గుడికి వచ్చే వాళ్ళ కోసమైనా, లేదంటే మన నేషనల్ లెవెల్గా, ఇండియా లెవెల్గా కొన్ని మంచి మంచి హాస్పిటల్స్, స్కూల్స్ కట్టాలని కోరుకుంటున్నాను నేనైతే. అయోధ్య గురించి నెగిటివ్గా చెప్పే వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పే వాళ్ళ గురించి వాళ్ళకు ఒక మంచి రోజు తెలుస్తుంది, తెలిసినప్పుడు వాళ్ళే తెలిసేసుకుంటారు మనం ఆ రోజు తప్పు మాట్లాడాము అని చెప్పేసి. ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడదు. ముందు మనకు కరెక్ట్గా కంటి ముందు కనపడుతున్నాయి, మనకు 3 బొమ్మలు కనపడ్డాయిగా, మూసుకొని ఒకటి, ఈనడుకొని ఒకటి, ఇట్లా 3. అది పాటించినాం అనుకో, నెగిటివ్ అనేది మన దరికి రాదు, దాని గురించి ఆలోచన రాదు, దాన్ని వినం కూడా మనం. సో అది ఎవరి దరికి అయితే వెళ్తాదో ఆ నెగిటివ్ అనేది కంటి ముందు కనపడితేనే అసలు దాన్ని ఎందుకు చేసినవారని అడగొద్దు, మన పక్కన నెట్టాలా, మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అయోధ్య గుడి వల్ల ఆంధ్రాకి లాస్ ఉందని న్యూస్ చేస్తే వస్తుందని, ఎందుకంటే తిరుపతికి వెళ్ళే భక్తులు ఏమైనా ఉంటారు, వాళ్ళు అయోధ్యకి ట్రాన్స్ఫర్ అవుతారు. తిరుపతి వెళ్ళే వాళ్ళు అయోధ్యకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఎట్టుంటుంది చెప్పు. ఈ గుడి ఇండియాలో నెంబర్ 1 ఎప్పటికీ నెంబర్ 1 ఉంటుంది, నాకు తెలిసి ఎప్పటికీ నెంబర్ 1 ఉంటుంది. సో ఇంకోటి ఉన్నది జమ్మూ కాశ్మీర్లో వైష్ణోమాత అని నెంబర్ 1, నెంబర్ 2లో ఇవే ఉంటాయి. మ్యాక్సిమం తిరుపతి నెంబర్ 1 ఉంటుంది. సో అయోధ్య ఇప్పట్లో అయితే కష్టం అయోధ్య, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది అటు పోకపోవచ్చు. మనం 4-5 రాష్ట్రాలే చాలు తిరుపతి నెంబర్ 1 రావడానికి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాను అనేది చాలా తక్కువ, వాళ్ళు చాలా తక్కువ వస్తారు. వాళ్ళకు బాలాజీ అంటే అటు సైడు వెంకటేశ్వర స్వామి కాదు, మన ఆంజనేయ స్వామిని బాలాజీలాగా కొలుస్తారు నార్త్ సైడ్. ఇదేంట్రా బాలాజీ అంటే మనం వెంకటేశ్వరిని కొలుస్తాం, వీళ్ళేంది ఆంజనేయ స్వామిని కొలుస్తారేందా అనుకునేవాడిని. వాళ్ళు అలా అంటారంట, హనుమంతుని బాలాజీ అని అంటారు ఎక్కువ సార్. సో నెంబర్ 1 పొజిషన్కి అనేది రామ మందిరం ఇప్పట్లో జరగవచ్చు, ఒక 10 years పట్టొచ్చేమో. ఈ లోపల తిరుపతి ఇంకా ఎదిగొచ్చు కదా. సో నెంబర్ 1 పొజిషన్లో ప్రస్తుతానికైతే తిరుపతి ఉంటుంది. తిరుపతిని కొట్టాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మీ పేరు? పెద్ద ఆయన వస్తున్నాడు. నా పేరు పెంట్రాల సుబ్బారావు. అయోధ్య పూర్తి అయింది మొత్తానికి జనవరి 2024లో. ఎలా ఫీల్ అవుతున్నారు? జరుగుతుంది. రామాలయం అనేది మొత్తం భారతదేశం గొప్పది, ప్రపంచ దేశాల్లో కల్లా రాముడు అనేవాడు గొప్పవాడు, రామచంద్రమూర్తి. అటువంటి దాన్ని రామచంద్రమూర్తిని ఆంజనేయుడు నిరంతరం సేవిస్తూ ఆయన గురించి ఒక పద్యం చెబుతాడు, మీకు చెప్తా వినండి, కొంచెం దూరంగా పెట్టు. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల భాడతోణకు దండకళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడునుచుల్ గడగట్టి భేరికాడండ నినదంబుల జాండము నిండ మొత్తవే దండమునెక్కి దాటెదను భద్రగిరి దాశరథి కరుణ పయోనిధే. భావం అంటే శ్రీరామచంద్రమూర్తి అటువంటి దేవుడు ఇంకొకడు లేడు అని ఆంజనేయుడు చెప్తాడు. అది భావం. అంటే మీరు చిన్నప్పటి నుంచి అయోధ్యలో గుడి కట్టాలని, అంటే మీ చిన్నప్పటి నుంచి బాబ్రీ మసీద్ అని ఒకటి ఉండేది. బాబ్రీ మసీదు అంటే బాబర్ అనేటటువంటి ఆ రాజుగారు, ఆయన మన హిందూ దేవాలయం ఉండేది, దాన్ని పక్కకు దూసేసి ఆయన పేరు మీద ఆయన మసీదు కట్టించుకున్నాడు. అది వచ్చిన తర్వాత అదే విధంగా జరుగుతూ వచ్చింది. అక్కడే ఉంది కాబట్టి రామాలయం, ఈ హిందువులు రామాలయం అది ఇదని సాగుతుండేది. తర్వాత ఈ అద్వానీ వాజ్పేయి వాళ్ళ ఆధ్వర్యంలో, వాజ్పేయి అంత ఎక్కువ ప్రాధాన్యత తీసుకోలేదు కానీ ఈ అద్వానీ మురళీ మనోహర్ అనేటువంటి వారు ఇద్దరు కలిసి మొత్తం భారతదేశం అంతా నెలకొల్పారు. ఈ విధంగా ఉంది. ఇంటింటికి ఒక ఇటుక రాయి, ఇంటింటికి ఒకటి, ఇది మీరందరూ రావాలా, ముందు దీన్ని తీసేయాలా, తర్వాత మనం ఏదో ఒకటి చేయాలని. అట్లా చేసే సమయంలో అన్నిటికంటే వాళ్ళకంటే ముఖ్యంగా కూడా నేను కొత్త విధానం చెబుతా.
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి. వాళ్ళు గడపాలు పలుగులు ఎత్తుకుని పోయి పడగొడదామని పోతుంటే ఈయన కళ్ళు మూసుకొని బ్రహ్మాండంగా పద్యాలు చదువుకుంటూ కూర్చున్నాడు. అంతవరకు చెప్పాను, చాలు. ఎందువల్లంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది మతంతో కొట్టుకుంటున్నారు, అది వేరు. కానీ ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు పెట్టి ఏ రోజు కూడా జరగలేదు మన రామ మందిరం. ఈరోజు 22వ తారీఖు, జనవరి 22వ తారీఖు ఈరోజు జరిగిందంటే నాకు చాలా 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 గర్వకారంగా ఉంది. సో ఇటువంటి రామ మందిరంలో ఉన్నందువల్ల, ఇటువంటి భారతదేశం నేను పుట్టడం వల్ల నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు అయితే మాత్రం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అయింది. మేము కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసాము, చాలా సక్సెస్ఫుల్ అయింది. సో ఏంటంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. ఎప్పుడు వెళ్తారన్న మీరు కూడా అయోధ్య? యాక్చువల్లీ ఈ రోజు నేను అయోధ్యలో ఉండాల్సింది, కానీ కొన్ని పరిస్థితి ఇక్కడ కార్యక్రమం జరగడం వల్ల మేము కూడా అక్కడికి వెళ్ళలేకపోయాము. ఈరోజు ఏం కార్యక్రమాలు చేశారు? అన్నదానం చేసాము, బటర్ మిల్క్ పంచాము, మార్నింగ్ ఇంకా టిఫిన్ సప్లై చేసాము, ఫుడ్ లేను చాలా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేసాం, అన్నీ చేసాం. తలంబరాలు అందే అన్న మీకు? అంతే, అంతలాగా మేము అంటే అంత ఖాళీ లేదు. యాక్చువల్ ఏంటంటే దేవుడి మీద భక్తితోటి, సో ఏంటంటే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ చేయాలి, ఆడవిళ్ళు ఉండిపోయాము. సో అనకూడదు, కానీ ఈవినింగ్ 4 o'clockకి మేము టెంపుల్కి వెళ్ళవలసి వచ్చిందనమాట. అయోధ్య రామ మందిరం గురించి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, వాటిని సో అది ఏంటంటే మత పిచ్చి ఉన్న వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటారు తప్ప ఇదేం లేదు. విషయం ఏంటంటే ఈరోజు ఎన్నో కోట్ల మంది ఎక్కడో అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయితే ఇక్కడ మనం రామ మందిరం కోసం చెప్పుకున్నాం, ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఏంటంటే నెగిటివ్గా చెప్పుకున్నారంటే అది మత పిచ్చే వాళ్ళు నెగిటివ్గా చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు అది. సో అంతా పాజిటివ్గా చెప్పుకోవాలి. సో ఈరోజు ఇలా వచ్చిన అయోధ్యలో ప్రారంభోత్సవం జరిగిందంటే మనకి చాలా గర్వకారణం, మన దేశానికి కూడా చాలా గర్వకారణం. అది అయోధ్య గుడి వల్ల చాలా ఇన్కమ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అంటే వేరే దేశాల నుండి. సో ఏంటంటే దీనికి ఇన్కమ్ కోసం వచ్చేలా ఉంటే హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు రాముడు దర్శనం చేసుకుంటారు. యాక్చువల్లీ మీరే ఉన్నవ్వండి, నేనే ఉన్నవ్వండి, దేవుడు మన కోరికలు తీర్చాలన్నా సరే మనం ఉండిలో డబ్బులు వేస్తాం. సో అలా అందరూ వేసే ఉండిలో డబ్బులు. సో గుడి డెవలప్మెంటేషన్ కోసం ఈరోజు డొనేషన్ విరాళాలు 3,000 కోట్లు వచ్చినాయంట. ఓకే అన్న, జనం వేయడం వల్ల వచ్చిందంట. ఓకే, అన్ని కోట్ల ఆ విరాళాలు ఇచ్చిన నేను ఒకరిని అదో ఉందా. ఆ విరాళం ఇచ్చినట్లో 3,000 కోట్లు చెప్పారు కదా, అందులో నాయి కూడా డబ్బులు ఉన్నాయి. సో నా చేయి కూడా టెంపుల్కి ఏంటంటే డెవలప్మెంట్ టెంపుల్ కట్టడం వల్ల నా చేయి కూడా పడిందంటే నేను చాలా ఆనందపరంగా ఫీల్ అవుతున్నాను. అంటే అయోధ్య గుడికి కొంతమంది రాజకీయ రంగు పూస్తున్నారన్న, దాంట్లో వాస్తవం ఉందా? రాజకీయం ఉందంట. యాక్చువల్లీ రాజకీయం ఉంది అంటున్నారంటే అలా అనుకున్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆయామంలోనే ఇది జరిగిపోవాలి, కానీ జరగల. రాజకీయం కాదు, చేసే దమ్ము ఉన్న మగాడని కూడా ఒకడు వచ్చాడు, ఆ ఆయామంలోనే జరిగింది. అది ఆయన ఎవరన్నది ఎవరని నేను చెప్పలేను, మీ అందరూ కూడా తెలుసు. అయోధ్య గుడి అంటే కట్టడానికి ఒక పేరు ఎవరన్నా అంటే ఆయనదే ప్రధాన పాత్ర అని చెప్పడానికి ఆ పేరు అది రాంగ్. మీరు అడిగే క్వశ్చన్ క్లారిటీ ఉంది, కానీ అది నేను సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఏవాలంటే ఇది మత పిచ్చి వేరేషన్ నెగిటివ్గా మాట్లాడుతున్నారు అదని. ఇప్పుడు నేను ఆయన పర్సన్ చెప్పాను అనుకో, ఈ మతం నుండి రాజకీయ పిచ్చిలోకి వెళ్ళిపోతుంది. అది అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలామంది వాళ్ళకి ఆహ్వానం ఉన్నా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేరని? సో యాక్చువల్లీ ముంబైలోని నేను 2 days బ్యాక్ ఒక వీడియో చూసా. ఒక ముస్లిమ్స్ ఉన్న ఒక 55-60 years ఉన్న ఒక లేడీ, నరేంద్ర మోడీ గారు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి అన్నారు. ఒక ప్రెస్ మీట్ ఆయన వచ్చి, ఎందుకు నరేంద్ర మోడీ గారు గ్రేట్ పర్సన్ అంటే, ఒక 500 సంవత్సరాల నుండి ఎవ్వరూ చేయలేని పని ఆయన వచ్చి చేశాడని చెప్పి అన్నాడు. అలా నేను ఆయన గొప్పతనం కోసం చెప్పలా. యాక్చువల్లీ నేను ఒక హిందువు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నా అంతే. నేను ఆయన చేశాడు ఈయన చేశాడు కాదు. సో ఆయన ఉన్నప్పుడు ఆయంలో జరిగింది, ఇంతకుముందు ఎవరు ఉన్నప్పుడు జరగలేదు. అర్థమవుందా? అది మీకు తెలుసు, మాకు తెలుసు. అది నేనైతే మాత్రం చాలా ఎగ్జామ్మెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రాముడి గుడికి రాజకీయం పూసే వాళ్ళకి ఏం చెప్తారా? అది నెగిటివ్ మార్క్ ఇందాకే చెప్పాను నేను. అది మత పిచ్చితో చేసేవాళ్ళకి, అన్నీ చేసే వాళ్ళకి వాళ్ళు అలా మాట్లాడతారు తప్ప వేరే వాళ్ళకైతే ఛాన్స్ లేదు. ఈరోజు మార్నింగ్ నుండి నేనైతే మేము నిన్న నైట్ కార్యక్రమం చేసాం. నిన్న నైట్ మేము పడుకోలేదు, ఇంకా మేము పడుకోలేదు, ఇప్పటివరకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందువల్ల? దైవభక్తి ఉండే, అది ఏ దేవుడని అనుకోండి.
ఒక దేవుడి మీదతో దైవభక్తితో మేము ఈ సంకల్పం చేస్తున్నాం తప్ప ఈ రాజకీయాలు మత పిచ్చులు ఇవన్నీ వద్దు. సరే, అంటే మీరు అనుకున్నారా అన్న గుడి కడతారు, మేము బతుకుండగానే గుడి కడతారు అని అనుకున్నారా? నేను ఏ రోజు అనుకోలే. యాక్చువల్ విషయం ఏంటంటే దీనికోసం పబ్లిసిటీ అయ్యి ఇలా వచ్చినంత వరకు కూడా ఇది 500 సంవత్సరాల నుండి జరుగుతున్నది అని నాకు కూడా తెలియదు. దీనికోసం చాలా మంది చనిపోయారు, చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. అది పబ్లిసిటీ అయిన తర్వాత దానికోసం నేను చూసిన తర్వాత మాత్రమే నేను దానికోసం తెలుసుకున్నాను తప్ప దీనికి ముందు వరకు నాకైతే తెలియదు. ఎప్పుడైతే ఇలాగ కోర్టులో కేసు నడుస్తుంది, హైకోర్టులో ఇలా అవుతుంది ల్యాండ్ కానీ తెలిసిందో సరే దాని విషయం ఏంటి, దాని వెనకలు ఉన్నది ఏంటని చెప్పి దాని పుట్టుపూర్వతం అన్నీ మేము చూసి ఆ తర్వాత మాకు తెలిసింది తప్ప దీనికి మధ్య ముందు నాకు తెలియదు. ఎలా ఫీల్ అవుతున్నావు ఈరోజు? అదే చెప్పాను కదా, నేనైతే ఈరోజు మర్చిపోలేను. ఎందువల్లంటే ఆయన అంటే యాక్చువల్లీ ఒక హిందువుగా చెప్తున్నాను, ఏ మతం అన్నా ఉన్నాయి, ఆయన మీద రాముడి మీద ఒక అభిమానంతో సో ఈరోజు ఆయనకి ప్రాణం పోసి అయోధ్యలోనే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. అక్కడ ఆయన కార్యక్రమం ప్రతి ఒక్కరు ఆయన దర్శనం చేసుకుంటారు. అక్కడ ఉన్నది అయోధ్యలో రాముడే, ఇక్కడ ఉన్నది మన ఊర్లో ఉన్నది కూడా అదే రాముడు. అక్కడ చేసిన అదే పూజ ఇక్కడ చేసే ఉదయం మేము ఫీల్ అయ్యి ఆయనకి అక్కడ నామప్రతిష్ఠ చేస్తుంటే ఇక్కడ మేము కార్యక్రమం చేసాం అంతే. ఇప్పుడు వెళ్తున్నారన్న మరి? అది సో నెక్స్ట్ మంత్ కానీ చూడాలి అది.